హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇదంతా కూడా ఆలయానికి సంబంధించిన కార్యనిర్వహణ కేంద్రము. పక్కన వాటర్ ప్లాంటు. ఈ ఏరియా అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. పక్కన కూడా చాలా ఖాళీ ప్రదేశం అయితే ఉంది. దాదాపు కొండపైన మొత్తం చదరం చేసి చాలా క్లియర్గా అయితే చేసి పెట్టుంచారు. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ పక్కన భాగం అంతా కూడా కొండ భాగంగా ఉండేది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. కొంత క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లోకి వెళ్ళేంతమంది ఇప్పుడు భక్తులు లేరు కాబట్టి మనం పక్క నుంచి నేరుగా దర్శనం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆలయం ప్రధానంగా ఇక్కడ తూర్పు వైపు ద్వారం అయితే ఉంటుంది. ఈ తూర్పు వైపు ద్వారం నుంచి మనం లోపలికైతే ఎంటర్ అవుతాము. ఈ తూర్పు ద్వారానికి ఎదురుగానే కాలినడక మార్గం కూడా ఉంటుంది. కాలినడక కింద నుంచి కాలినడకన వచ్చే వారికి ఒక 300 మెట్లు అయితే సుమారుగా ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఈ కొండపై నుంచి ఈ కుమారగిరి ఏదైతే ఉందో, ఈ కుమారగిరి త్రిపురాంతకేశ్వర స్వామి వెలసి ఉన్న కొండ భాగం నుంచి కింద వైపు ఊరు త్రిపురాంతకము. ఇక్కడ చుట్టుపక్కల అన్ని కులాల వారికి ఉన్న సత్రాలు, అన్నదాన కేంద్రాలు అన్నీ కూడా వ్యూ పాయింట్ అలా కనిపిస్తుంది. కొండపై నుంచి చూడటానికి చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరం కూడా దర్శనంగా అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్థల పురాణానికి సంబంధించి పెద్ద బోర్డు అయితే, చాలా కొత్త బోర్డు అయితే ఏర్పాటు చేశారు. అంతకుముందు పాత బోర్డు ఉండేది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెద్ద మంచి శిలాఫలకం అయితే ఏర్పాటు చేశారు. స్థల పురాణము శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానం త్రిపురాంతకము. ఇక్కడ ఈ విస్తీర్ణం ఏదైతే ఉందో 1,47,456 చదరపు కిలోమీటర్లు. అంటే అంత విస్తీర్ణం కలిగిన ఈ శ్రీశైలం కొండలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 ద్వారాలు అయితే, ఈ శ్రీశైలానికి సంబంధించిన 4 ప్రధాన ద్వారాలు అయితే ఉంటాయంట. ఇంత ఈ విస్తీర్ణంలో ఉన్న ద్వారాల్లో ఈ త్రిపురాంతకం ఏదైతే ఉందో ప్రధానమైన తూర్పు ద్వారంగా ఇక్కడ స్థల పురాణ ప్రకారం అయితే ఉంది. ఈ గుడి లోపలికైతే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. పక్కన చిన్న షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి గుడి లోపలికి అయితే మనం చిన్న టికెట్ అయితే తీసుకోవాలి. బాలా త్రిపుర సుందరి దేవి దగ్గర అయినా ఇక్కడైనా చిన్న టికెట్ అయితే తీసుకోవాలి దర్శనానికి. ఇట్లా ధ్వజస్తంభానికి సంబంధించి ఈ విధంగా ఉంది. ఈ గుడి లోపల చాలా మహిమ కలిగిన, గుడి ప్రదక్షిణకు సంబంధించి చాలా విలువ కలిగిన, మహిమ కలిగిన ఇక్కడ విశేషాలు అయితే ఉంటాయి. గుడి లోపల నుంచి ఈ గాలిగోపురం ఈ విధంగా ఉంది. గుడి లోపలకైతే వీడియో తీయడానికి ఎలవ్ చేయలేదు. గుడి చుట్టూ మాత్రం తీసుకోమన్నారు. అంతవరకు అయితే ఎలవ్ చేశారు. కాబట్టి వారు చెప్పిన ప్రకారం ఈ మామూలుగా ఇక్కడ కార్యనిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎండోమెంట్ ఆఫీసర్లు, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి వాళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా మనం ఎలాంటి పనులు చేయకూడదు. కాబట్టి వీడియో వాళ్ళు చెప్పిన వరకు, నాకు పర్మిషన్ ఇచ్చిన వరకు నేను చూపించే ప్రయత్నంగా చేస్తున్నాను. ఇక్కడ ఈ పక్కన గాలిగోపురం అయితే కొత్తది కనిపిస్తుంది కదా, ఇది దక్షిణ వైపు గాలిగోపురము. ఇక్కడ నుంచి ఇక్కడ స్వామివారి పూజారి గారు బయటకు వస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ దక్షిణ వైపు గాలిగోపురం కూడా కొత్తగా నిర్మించారు. అంతకుముందు నేను ఫస్ట్ వచ్చినప్పుడు గాలిగోపురం అయితే లేదు. తర్వాత ఇప్పుడైతే కొత్త గాలిగోపురం అయితే నిర్మించారు, చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ రాక్షసులకి సంబంధించి ఇది నైరుతి మార్గంలో రాక్షస మార్గంగా ఉండేదంట. ఇప్పుడు మనకి ఎడమవైపు ఏదైతే ఇప్పుడు గాలిగోపురం కొత్తది ఉందో దాని పక్కన నైరుతి మూల అంటారు కదా, ఈ నైరుతి మూల, ఈ గుడికి ఆడ నుంచి నైరుతి మూలలోనే బాలా త్రిపుర సుందరి దేవి వెలిశారు. ఎందుకంటే ఇది రాక్షస మార్గంగా ఉంది కాబట్టి ఆమె కూడా నైరుతి మూలలో ఉంటే వచ్చే భక్తులందరికీ బాగుంటుందని రాక్షస సంహారం తర్వాత ఆమె అక్కడైతే కదంబ వనములో అక్కడైతే ఆమె స్వయంగా చిదగ్ని రూపంలో వెలిచారంట. చిదగ్నిలోంచి ఆమె స్వయంగా పుట్టుకొచ్చారు. ఇది చామరకర్ణి గణపతికి సంబంధించి, చామరకర్ణ గణపతి అలాగే కుమారస్వామి. ఈ కుమారగిరిని ఏదైతే తారకాసురుని వధించిన తర్వాత ఈ పర్వతానికైతే కుమారగిరి అనే పేరైతే వచ్చిందంట. ఇలా వినాయకుడికి సంబంధించి అలాగే కుమారస్వామి వీళ్ళిద్దరు అన్నదమ్ములే కాబట్టి అక్కడ ఇద్దరికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ గుడి రూపం అయితే కనిపిస్తుంది కదా, గుడి కింద నుంచి పై వరకు కూడా చాలా విశేషం అయితే ఉంది. దానికి సంబంధించి మళ్ళీ చెప్తాను. ఇది పూర్తిగా మనం గుడి వెనక వైపు ఉన్న, పడమర వైపు ఉన్న ద్వారం వైపు అయితే వచ్చాము. ఇది ఖాళీ ద్వారం అయితే ఉంది, కానీ ఇటువైపు అయితే గాలిగోపురం లేదు. ముఖ్యంగా ఈ ప్రధాన ఆలయానికి సంబంధించి ప్రధాన గోపురము, ప్రధానంగా స్వామివారు ఎక్కడైతే కొలువు ఉన్నారో దానికి సంబంధించిన ఇదంతా కూడా
స్వామివారికి అభిషేకించిన జలం అంతా కూడా ఇక్కడ నుంచి బయటకైతే వస్తూ ఉంటాయి ఈ దారి వెంట. ఇదంతా కూడా ఈ ఆలయ నమూనా ఎలా నిర్మించారంటే, శ్రీచక్రం ఏ రూపంలో ఉంటుందో ఆ శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా శ్రీచక్రం ఆకారంలో ఉండే దేవాలయం అయితే అసలు లేనే లేదంట. ఇక్కడ మిగతా చెనకేశ్వర స్వామికి కావచ్చు, మిగతా స్వాములకు చిన్న చిన్న మండపాలు అయితే ఉన్నాయి. ఈ పక్కన ఈ కనిపించే ఇదంతా కూడా పార్వతీ అమ్మవారు గుడి. ఇదంతా కూడా ఇలా శ్రీచక్రం ఆకారంలో ఉన్న ఈ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం చుట్టూ 27 సార్లు గనక ప్రదక్షిణ చేస్తే ఏ దోషాలు ఉన్నా సకల దోషాలు నివారణ అయిపోతాయి అంట. ఇప్పుడు మనకు ద్వారం అయితే కనిపిస్తుంది కదా, ఇది ఉత్తర వైపు ద్వారము. ఇక్కడ కూడా కొంత క్యూ లైన్కి సంబంధించి గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ పక్కన కూడా వివిధ రకాల పూజలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసుకోవడానికి రకరకాలుగా అయితే ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ శివలింగము, నంది అయితే కనిపిస్తుంది ఎడం వైపు. ఇప్పుడు మనం కొంత ఇటువైపు ఏదైతే ఉందో మనకు కుడివైపు చూపిస్తున్నాను కదా, ఇది ముల్లోకమ్మం లేలే శివయ్య బొమ్మ ఉంది. ఇదంటే జస్ట్ ఫ్లెక్సీ రూపంలో పెట్టారు. దక్షిణామూర్తికి సంబంధించి కూడా ఫ్లెక్సీ రూపం పెట్టారు. ఇట్లా దక్షిణామూర్తి విగ్రహం కూడా మనం చూడవచ్చు. దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ పరిసరాలు కావచ్చు. ఇట్లా ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుంది. గాలి కూడా బాగా స్వచ్ఛమైన గాలి అయితే తోలుతూ ఉంది. చాలా బాగుంది, మనసుకి ప్రశాంతతనిచ్చే. అది ఎదురుగా కనిపించేది నవగ్రహ మండపము. ఇది కౌంటర్కు సంబంధించిన వాళ్ళ ఆఫీసు. అట్లా ఈ చుట్టుపక్కల వాతావరణం ఈ విధంగా చూసుకుంటూ ఈశాన్య మూల కూడా గమనించవచ్చు. రావి చెట్టు వేప చెట్టు కలిసి అయితే కనిపిస్తుంది. ఇలా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత గాలిగోపురం ఈ విధంగా అయితే ఉంది. ఇట్లా త్రిపురాంతకేశ్వరుడు, త్రిపురాంతకము చాలా విశేషమైనది. సర్వ దోషాలు నివారణ జరగాలంటే ఈ ఆలయం గుడి చుట్టూ గనక 27 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి దోషాలైనా సరే, నాగదోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, రాహుకేతువులకు నవగ్రహ దోషాలు కావచ్చు, మృత్యుగండ దోషాలు అంటారు కదా, ఇలా పెళ్లి కాకుండా పెళ్లి కాని వాళ్ళైనా లేదంటే సంతానం లేని వాళ్ళైనా ఏ దోషం కలిగిన వాళ్ళకైనా సకల దోషాలు అయితే నివారణ అయిపోతాయని అక్కడ స్థల పురాణం రూపంలో చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది. సుమారు 1.5 చదరపు కిలోమీటర్లు కలిగిన ఈ శ్రీశైలం ఆ దేవాలయాలకు సంబంధించి, ఈ ఫారెస్టు, ఈ శేషాచల కొండలకు సంబంధించి, నల్లమల ఫారెస్టుకు సంబంధించి ఇంత విస్తీర్ణంలో ఈ త్రిపురాంతకం అనేది తూర్పు ద్వారంగా అయితే ఇక్కడ వెలసి అయిందంట. ఈ తూర్పు ద్వారము త్రిపురాంతకేశ్వరుడికి చరిత్రకి సంబంధించి నేను కొంత భాగం వివరించే ప్రయత్నం అయితే చేశాను. ఇదంతా కూడా చాలా వరకు అంతకుముందు అంత కొండ గుట్టగా ఉండేది, చాలా వరకు బాగా శుభ్రం చేశారు. ఖాళీ ప్రదేశం కూడా చాలా ఏరియా అయితే ఉంది. కరెంటు లైన్లకు సంబంధించి కొత్త పోల్స్ కూడా అయితే ఏర్పాటు చేశారు. ఇలా ముందు రోజుల్లో ఇక్కడ ఇంకా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన పనులు ఇంకా చేసుకుంటూ అభివృద్ధి అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సన్సెట్ కూడా కావస్తుంది కాబట్టి దాదాపు ఇప్పుడు సమయం అయితే 6:15 అయితే కావస్తుంది. సన్సెట్ సమయం అయింది. ఇట్లా మేము కొండ ఘాటు రోడ్డు నుంచి కిందకి దిగి త్రిపురాంతకం వైపు అయితే వస్తున్నాము. ఇక్కడ ఉన్న సత్రాల గురించి, ఈ దారి వెంట ఇప్పుడు మనకు కనిపించే దృశ్యాలను గురించి కొంత చెప్పుకుందాము. మనకి పక్కన ఇటుక బట్టీలు అయితే బోల్డ్ బట్టీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇటుక తయారీ కేంద్రంగా బాగా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. త్రిపురాంతకం ఏరియా చాలా బాగుంటుంది. ఇలా కోయవారికి సంబంధించి కోయవారి నిత్య అన్నదాన సత్రము అక్కడ బోర్డు రూపంలో కనిపిస్తుంది. ఇలా అన్ని కులాల వారికి, కాకతీయులకు కావచ్చు, కాకతీయ అమ్మవారు, విశ్వబ్రాహ్మణులు, వడ్డెరలు, ఆర్యవైశ్యులు, రెడ్డి రాజులు, అలాగే కాపు బలిజ శ్రీకృష్ణదేవ కాపు బలిజ వాళ్ళకు కావచ్చు. ఇలా ఈ ఆర్చిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వైపు మొత్తం కూడా అన్నదాన సత్రాలకు సంబంధించి బ్రాహ్మణ అన్నదాన సత్రాలు, వడ్డెర అన్నదాన సత్రాలు, రాజులవి దాదాపు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల వారికి కూడా ఇక్కడ అన్నదాన సత్రాలు, వసతి గదులు చాలా బాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ త్రిపురాంతక క్షేత్రం ఇంకా ముందు రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, భక్తులు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో రావాలని, ముఖ్యంగా 27 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు నివారణ అవుతాయి అనే విషయము నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎవరికైనా ఎలాంటి దోషాలైనా ఉన్నాయనుకుంటే ఇక్కడికి వచ్చి 27 సార్లు అయితే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు నివారణ అయిపోతాయి. ఈ విధంగా దారి వెంట ఉన్న సత్రాల గురించి చూపించుకుంటూ ఇప్పుడు మనమైతే ప్రస్తుతము
వినుకొండ వైపు అయితే వెళ్తున్నాము. ముఖ్యంగా త్రిపురాంతకేశ్వరుడు దర్శనం కోసం అయితే ఇటు వచ్చాము. లేదంటే అంతకుముందు మనం ఏదైతే రూట్లో వచ్చామో ఆ రూట్లోనే వెళ్ళవలసి ఉంది. ఇటు శ్రీశైలం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా, ఇప్పుడే కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ త్రిపురాంతకేశ్వరుడిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీశైలం పోవటం కానీ, శ్రీశైలం చూసుకొని త్రిపురాంతకేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి రావడానికి కానీ చాలా వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉందంట. స్వయంగా పరమశివుడు ఇక్కడ స్వయంగా వెలిశాడు కాబట్టి అంతటి చరిత్ర అయితే ఉంది. పరమశివుడి పాదాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే పరమశివుడు ఇక్కడ నుంచి కోటప్ప కొండ దగ్గర అయితే అడుగుపెట్టాడంట. 7 క్రోసులు దూరంలో ఉన్న కోటప్ప కొండ మీదకైతే అడుగుపెట్టాడంట. ఇక్కడ నుంచి నేరుగా అడుగు అయితే అక్కడ అడుగుపెట్టాడంట. అంత దూరం అయితే ఆయన అడుగు వేసి అంత పెద్ద విగ్రహంగా ఉంటాడంట ఆయన విగ్రహం రూపము. ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.